ప్రతిజ్ఞ చేస్తున్నాను. జనాభా గణన 2027లో ఎన్యూమరేటర్గా నా విధులను అత్యంత నిజాయితీ మరియు అంకిత భావంతో నిర్వహిస్తాను. ప్రతి కుటుంబాన్ని వినయం, మర్యాద మరియు ఓర్పుతో సమీపించి భాష, లింగ భేదం లేదా సామాజిక స్థితి ఏదైనా సరే గౌరవం మరియు మర్యాదతో వ్యవహరిస్తాను. ప్రతి ప్రశ్నను నిజాయితీతో అడిగి ప్రతి సమాధానాన్ని ఎలాంటి పక్షపాతం, ఊహ లేదా మార్పులు లేకుండా అవైలబుల్ గా ఉన్నారు. శిక్షణ కార్యక్రమం అంటే ఏదో మొక్కుబడిగా చెప్పేసాం మేము, తర్వాత బుక్స్ లో ఉన్నాయి చదువుకోండి, ఈ పేజీ నెంబర్ లో ఇక్కడ ఉంది, ఈ పేజీ నెంబర్ లో ఈ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ రిఫర్ చేయండి సార్ అని చెప్పడం జరుగుతుంది. కానీ అట్లా కాకుండా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్ చూసేటువంటి అవసరమే లేకుండా ప్రతి పేజీని కూడా చాలా మనకు వచ్చేటువంటి డౌట్స్ ను మీకు ఈ డౌట్ వస్తుంది ఇక్కడ అనేటువంటి విధంగా కూడా చాలా క్లారిటీగా చక్కగా చెప్పారు. అందుకే మేము ఈ సెంటర్ లో శిక్షణ తీసుకోవడం అనేది చాలా అదృష్టంగా, ఈ ఇద్దరి ఆధ్వర్యంలో తీసుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎటువంటి వారినైనా కూడా పాజిటివ్నెస్ తోటి మధ్యలో భయపెట్టిస్తూ, జోక్స్ చేస్తూ, భయంగా చేస్తూ, ఇటువంటి రేపు మీరు ఇబ్బంది పడతారు అనేటువంటి హెచ్చరిస్తూ శిక్షణ ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. అదేవిధంగా వాళ్ళు ఎంతైతే కష్టపడి మూడు సెషన్స్ 3 రోజులు చెప్తున్నారో మనం 3 రోజులు మాత్రమే వింటున్నాం. కానీ వాళ్ళు ప్రతి సెషన్ అంటే ప్రతి 3 days ఒకసారి దాన్నే రిపీట్ చేయాలి. డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. కొంత డిస్టర్బ్ చేయాలి అని, కొంతమంది చక్కగా వినాలి అనేటువంటి యాటిట్యూడ్ తో ఉంటారు. కాబట్టి అదేవిధంగా ఇది ఎప్పుడు పరిపూర్ణత వస్తుంది అంటే ఏ ఎన్యూమరేటర్ కూడా చక్కగా తన బాధ్యత నిర్వహిస్తూ, సూపర్వైజర్ కూడా ఎన్యూమరేటర్ తో సహకారంగా ఉండి ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా బెల్లంపల్లిలో రావద్దు అన్నప్పుడే దీనికి సక్సెస్ అవుతుంది. కాబట్టి అదేవిధంగా కొనసాగాలని అందరినీ కోరుతూ, తప్పకుండా సార్ అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆల్మోస్ట్ అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటూ ఉన్నారు, టీచర్లే కాదు వేరే వాళ్ళు కూడా. కాబట్టి దానికి కొంచెం పర్యవేక్షణ, ఎందుకంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో కూడా చాలా డౌట్స్ తోటి కొన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి. కాబట్టి వాటిని కూడా ఒకసారి చూస్తూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిపోయింది వీళ్ళకి అన్ని చేస్తూ అనుకోవద్దు సార్. సో ఆ విధంగా కొనసాగాలని కోరుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ. చివరి రోజు ఉపస్థితులైనటువంటి ఎస్డబ్ల్యూఆర్ వాయిస్ సిఓఈ ప్రిన్సిపల్ సార్, శ్రీనివాస్ సార్, గణేష్ సార్, మిత్రులందరికీ శుభోదయం. 100% శిక్షణ సక్సెస్ సార్. మేము ఎక్కడ చదవగా సింగిల్ లైన్లో ఉంది అక్కడ, జన్ కళ్యాణ సే జన్ కళ్యాణ్, ఇంగ్లీష్లో కూడా ఉంది, సెన్సస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్. సో ప్రజల యొక్క, భారతదేశ ప్రజల అభివృద్ధికి ఏర్పాటు చేసినటువంటి ఈ సెన్సస్ ఇందులో భాగస్వామి కావడం మన అదృష్టంగా భావిస్తున్నాను. మరియు శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీనివాస్ సార్ అండ్ రమేష్ సార్ ఎంత నాలెడ్జ్ అందించిందంటే, ఒక పంట పొలానికి నీరు వెళ్ళాలంటే 2 గట్లు ఉండాలి వాటర్ కరెక్ట్ ఫ్లో అవ్వడానికి. ఒక గట్టు అటు, ఒక గట్టు ఇటు. ఈ రకంగా పుస్తకంలో ఉన్న పూర్తి సమాచారాన్ని ఒక ఫ్లోలో మాకు అందించారు. సో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రిన్సిపల్ సార్కి మరియు మన ట్రైన్ చాలా ఇబ్బంది, అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలనే ఆలోచనతోటే వచ్చినాం. కానీ ఆడుతూ పాడుతూ 3 రోజులు బాగా గడిచిపోయింది. అదేవిధంగా శిక్షణ చాలా బాగా సార్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళే ఉదాహరణలు ఇస్తూ, వాళ్ళే డౌట్ రేజ్ చేస్తూ, అన్ని రకాలుగా మనల్ని వాళ్ళపైన దృష్టి ఉండేలాగా చూసుకోవడానికి చాలా గ్రేట్నెస్. మనం కూడా క్లాస్లో టీచింగ్ చేస్తాం, మనకు బాగా నాలెడ్జ్ ఉంటుంది, కానీ వినేవాళ్ళు కానీ
శిక్షణ ట్రైన్ అయ్యేలాగా కూడా వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈ ట్రైనింగ్ ఇదంతా థియరిటికల్ గా ఎంత నేర్చుకున్నా సక్సెస్ఫుల్ గా చేయగలను అనే ధైర్యంతో నేను బయటకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషం. వీరి కోసం వీళ్ళిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే మాకు ఇంత శిక్షణ వాస్తవానికి ఇంత ఇబ్బందులు మనము ఈ 3 రోజులు శిక్షణ కార్యక్రమాన్ని ఇటు రమేష్ సార్ అదేవిధంగా శ్రీనివాస్ సార్ విజయవంతంగా మనకు ఎటువంటి నిర్వహించడం జరిగింది సార్. వారికి ముందుగా అందరం కూడా క్లాస్ తోటి వారి ధన్యవాదాలు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మనం చేయాల్సిన ఈ గణనలు చేసినప్పుడు ఆ దేశం యొక్క భవిష్యత్తు అదేవిధంగా సమాజం గురించి అనేది జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా నిజాయితీగా ఒక చక్కటి దృక్పథంతో మనము ఈ ఎన్విరేషన్ యొక్క పాత్రను విజయవంతంగా మనం సక్సెస్ చేస్తామని రమేష్ సార్ గారు మరి గౌరవనీయులైన టీచర్లందరికీ శుభ మధ్యాహ్నం. కొంచెం ఇది ఇవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది జాతీయ నిర్మాణంలో నేను కూడా ఎన్యూమరేటర్గా కాకపోయినా కూడా మీరు ఇక్కడ దీనివల్ల జాతీయ నిర్మాణంలో ఒక భాగస్వామిగా ఉన్నందుకు గర్వపడుతున్నాము. గతంలో లాస్ట్ స్టేషన్ 3 days అయిపోయింది. మళ్ళీ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ కూడా 3 days ఇవ్వడంతో నేను భారం అనుకోవాలి. ఇక్కడ అద్భుతమైన విజయం ఏంటంటే మనం పిల్లలందరినీ కూర్చోబెడతాం ప్రతిరోజు. అందరికీ మనం మనకి టీచర్స్ ఇక్కడ మనం స్టూడెంట్స్ అయిపోయారు. ఇక్కడ ఇంత మార్నింగ్ 8 o'clock నుంచి 1 hour కూర్చోవడం అనేది కొంచెం కష్టమైనప్పటికీ కూడా తప్పదు. ఎందుకంటే మనం ఒక గొప్ప ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం అవుతున్నందుకు తప్పదు. కాబట్టి ఇది మన కొత్త విషయం కాబట్టి నేర్చుకోక తప్పదు. నేను కూడా ఎన్యూమరేటర్గా పోవాలనుకున్నాను. నేను ప్రిన్సిపల్ కాబట్టి నాకు రాలేదు. మా టీచర్స్ కూడా వస్తాయి కావాలనుకున్నాను కానీ రాలేదు. నేను పంపించారు ఆల్రెడీ రాలేదు. వచ్చిన వాళ్ళకి మన ఇక్కడ ట్రైనింగ్ అయిపోతుంది. బట్ ఫీల్డ్ నుంచి వెళ్ళిన తర్వాత చాలా